హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రాజేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు రాజేష్ స్మార్ట్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో టాపిక్ వచ్చేసి ప్లాంట్ పెథాలజీ క్లాస్ 3లో ఉన్నాము. ఈ ప్లాంట్ పెథాలజీ క్లాస్ 3లో ముఖ్యమైనటువంటి తెగుళ్ళు, వాటి యొక్క కారకాల గురించి తెలుసుకుందాం. మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ యొక్క వీడియోని పూర్తిగా చూసినట్లయితే మనకి తెగుళ్ళు, వాటి యొక్క కారకాలు పూర్తిగా తెలుసుకోవచ్చు. ప్రీవియస్ వీడియోలో మీకు తెగులు, దానికి సంబంధించినటువంటి ఇమేజెస్ కూడా మీకు డిస్ప్లే చేశాను. చాలా సింపుల్గా అర్థమవుతుంది. ఓకే, ప్రీవియస్ వీడియో కూడా చూస్తారని ఆశిస్తున్నాను. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ నౌ. హాయ్ గాయ్స్, ఈరోజు ప్లాంట్ పెథాలజీ క్లాస్ 3లో ముఖ్యమైనటువంటి కారకాల గురించి మనం తెలుసుకున్నాం. అంటే ఏ తెగులు ఏ కారకంచే వస్తుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. ఫ్రెండ్స్, చూసుకుంటే జొన్న పంటలో కాటుక తెగులు కలుగు చేసేటువంటి కారకం. అది చూసుకుంటే స్పెసిలోతికా స్వర్గేగా చెప్పుకోవచ్చు. ఓకే, జొన్న పంటలో కాటుక తెగులు కలుగు చేసే కారకం ఏంటి? స్పెసిలోతికా స్వర్గం. ఓకే, అదేవిధంగా శనగలో వడలు తెగులు కారకం. శనగలో వడలు తెగులు కారకం ఫ్యూజేరియం మాక్సిస్పోరా సైసరీ. గాయస్, అదేవిధంగా చెరుకులో గడ్డి దుబ్బు తెగులుని కలుగు చేసే వ్యాధి జనకం ఏంటి? వన్ మినిట్ ఆపిస్తున్నాను, చెప్పండి మీరు. చెరుకులో గడ్డి దుబ్బు తెగులు కలుగు చేసేటువంటి వ్యాధి జనకం ఏంటి? చూసుకుంటే మైకోప్లాస్మా చెప్పుకోవచ్చు. ఓకే, మైకోప్లాస్మా. వరిలో అగ్గి తెగులు కారకం. వరిలో అగ్గి తెగులు కారకం ఏంటి? వరిలో అగ్గి తెగులు కారకం చూసుకుంటే మనం పైరుకులేరియా వరైజాగా చెప్పుకోవచ్చు. సో వరి గోధుమ రంగు ఆకుమచ్చ తెగులు కారకం ఏంటి? వరిలో గోధుమ రంగు ఆకుమచ్చ తెగులు కారకం ఏంటి? ఫ్రెండ్స్, హెలిమిథోస్పోరియం వరైజా అని చెప్పుకోవచ్చు. ఓకే, అదేవిధంగా వరిలో పాము పొడ తెగులు యొక్క కారకం. వరిలో పాము పొడ తెగులు యొక్క కారకం ఏంటంటే రైజోక్టోనియా సోలాని. ఓకే, రైజోక్టోనియా సోలాని. అదేవిధంగా వరిలో పొట్టకుళ్ళు తెగులు కారకం. వరిలో పొట్టకుళ్ళు తెగులు యొక్క కారకం. గైస్, చూసుకుంటే మనం సారోక్లోడియం వరైజాగా పిలుస్తాము. ఓకే, అదేవిధంగా వరిలో బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్ ఓకే కారకం యొక్క శాస్త్రీయనామం ఏంటి అని అడుగుతున్నారు. వరిలో బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్. ఓకే, చూసుకుంటే జాంతోమోనాస్ కాంపెస్టిస్ వరైజా. జాంతోమోనాస్ కాంపెస్టిస్ వరైజా. సో మళ్ళీ జొన్న లీఫ్ బ్లైట్ కారక శాస్త్రీయ నామం. జొన్నలో లీఫ్ బ్లైట్ యొక్క కారకం ఏంటంటే ఎక్జరోహైలం టెర్సికం. ఓకేనా గైస్? ఎక్జరోహైలం టెర్సికం. అదేవిధంగా జొన్న డౌనీ మిల్లు తెగులు యొక్క కారకం యొక్క శాస్త్రీయనామం అడుగుతున్నారు. జొన్నలో డౌనీ మిల్లు తెగులు యొక్క కారకం శాస్త్రీయనామం. ఫ్రెండ్స్, చూసుకుంటే పెరినోస్క్లిరోస్పోరా స్వర్గే.
ఓకే, పెర్నోస్క్లిరోస్పొరా సొర్గే జీనస్ స్పీసెస్ అంటారు. పెర్నోస్క్లిరోస్పొరా అనేది జీనస్, సొర్గే అనేది స్పీసెస్గా సైంటిఫిక్ నేమ్స్ని విడదీస్తారు. ఓకే, జొన్నలో ఎర్గాడ్ తెగులు శాస్త్రనామం ఏంటి? జొన్నలో ఎర్గాడ్ తెగులు శాస్త్రనామం ఏంటంటే తేనెబంక తెగులు అంటారు. ఆ యొక్క తేనెబంక తెగులు యొక్క శాస్త్రనామం చూసుకుంటే మనం క్లావిసెప్స్ సొర్గే స్పెసిలోతికా సొర్గే. ఓకే, క్లావిసెప్స్ సొర్గే, స్పెసిలియా సొర్గే. ఓకే, ఆ రెండు పేర్లతో పిలుస్తారు. జొన్న కుంకుమ తెగులు శాస్త్రనామం. జొన్నలో కుంకుమ తెగులు అని వస్తుంది కదా, ఆ యొక్క కుంకుమ తెగులు యొక్క శాస్త్రనామం ఏంటి? చూసుకుంటే పక్సీనియా పర్పూరియం అంటారు. ఓకే, పక్సీనియా పర్పూరియంగా చెప్పుకోవచ్చు. జొన్న కాటుక తెగులు కారకం. జొన్నలో కాటుక తెగులు యొక్క కారకం ఏంటి? స్పెసిలోతికా సొర్గేగా చెప్పుకుంటాం. ఓకే, స్పెసిలోతికా సొర్గే. అదేవిధంగా చూసుకుంటే జొన్న పక్షితగన్ని తెగులు అంటే ఆంథ్రాక్నోస్ తెగులు యొక్క కారకం జొన్నలో కొలిటోట్రైకం గామినికోలాగా చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, కొలిటోట్రైకం గామినికోలాగా చెప్పుకోవచ్చు. ఓకేనా. మొక్కజొన్న ఆకు ఎండు తెగులు కారకం. మొక్కజొన్న యొక్క ఆకు ఎండు తెగులు యొక్క కారకం ఏంటి? ఫ్రెండ్స్, ఎల్మిడోస్పోరియం టెర్సికం, ఎగ్జిలోహైలం టెర్సికం ఈ రెండు పేర్లతో మనం పిలుస్తుంటాం. ఇక్కడ మొక్కజొన్నలో ఆకు ఎండు తెగులు కారకం ఎల్మిడోస్పోరియం టెర్సికం, ఎగ్జిలోహైలం టెర్సికంగా పిలుస్తాం. మొక్కజొన్నలో పాముపొడ తెగులు కారకము. మొక్కజొన్నలో పాముపొడ తెగులు కారకం రైజోక్టోనియా సోలాని. ఓకే, రైజోక్టోనియా సోలానిగా చెప్పుకుంటాం. ఓకే, మరొక చూసుకుంటే మొక్కజొన్న కాండం కుళ్ళు తెగులు కారకం. ఓకే, మొక్కజొన్న కాండం కుళ్ళు తెగులు యొక్క కారకం ఏంటి? గైస్ చూసుకుంటే మనం మాక్రోఫోమియా ఫాసియోలినియాగా చెప్పుకోవచ్చు. ఓకే, మొక్కజొన్న కాండం కుళ్ళు తెగులు కారకం అని చెప్పుకోవచ్చు. మాక్రోఫోమియా ఫాసియోలినా అని చెప్పుకోవచ్చు. సజ్జ డౌనీ మిల్లు తెగులు కారకం. గైస్ మనం జొన్న డౌనీ మిల్లు తెగులు ఏంటి? జొన్నలో డౌనీ మిల్లు తెగులు కారకం ఏంటంటే పెర్నోస్క్లిరోస్పొరా సొర్గే కదా, పెర్నోస్క్లిరోస్పొరా సొర్గే. ఇక్కడ సజ్జలో డౌనీ మిల్లు తెగులు వచ్చేసరికి స్క్లిరోస్పొరా గ్రామినికోలా, స్క్లిరోస్పొరా గ్రామినికోలా. ఓకే, దాని యొక్క జొన్నలో అయితే పెర్నోస్క్లిరోస్పొరా సొర్గే, సజ్జలో అయితే స్క్లిరోస్పొరా గ్రామినికోలా అని చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా సజ్జలో ఎర్గాట్ అంటే తేనెబంక తెగులు. సజ్జలో తేనెబంక తెగులు కారకం క్లావిసెప్స్ ప్యూసిఫార్మసీ. ఓకే, క్లావిసెప్స్ ప్యూసిఫార్మసీగా చెప్పుకుంటాం. సజ్జ యొక్క ఎర్గాట్ తెగులు. సజ్జలో కుంకుమ తెగులు కారకం. సజ్జలో కుంకుమ తెగులు కారకం. ఇక్కడ గమనించండి, సజ్జలో కుంకుమ తెగులు కారకం వచ్చేసరికి పక్సీనియా పెన్నిసెటై. అదేవిధంగా జొన్నలో కుంకుమ తెగులు కారకం ఏంటి? జొన్నలో కుంకుమ తెగులు కారకం వచ్చేసరికి పక్సీనియా పర్పూరియం. సజ్జలో కుంకుమ తెగులుకి వచ్చేసరికి పక్సీనియా పెన్నిసెటై. ఓకే, డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి, మనం సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. ఓకే గాయ్స్, అదేవిధంగా చూద్దాం మనం. ఓకే, రాగిలో అగ్గి తెగులు కారకం. గాయ్స్, వరిలో అగ్గి తెగులు కారకం ఏంటి? పైరిక్లేరియా వెరైజా కదా. ఓకే, రాగిలో అగ్గి తెగులు కారకం వచ్చేసరికి పైరిక్లేరియా గ్రిసిని. దానికి దీనికి పైరిక్లేరియా అనేది కామన్. ఇక్కడ వరైజా అంటే వరి అనే అర్థం. ఇక్కడ వచ్చేసరికి గ్రిసియా అంటే పైరిక్లేరియా గ్రిసియా అంటే రాగిలో అగ్గి తెగులు కారకం అని చెప్పుకోవచ్చు. ఓకే, చెరుకు ఎర్రకుళ్ళు తెగులు కారకం. చెరుకులో ఎర్రకుళ్ళు తెగులు అనేది ఉంటుంది కదా, ఆ యొక్క కారకం ఏంటంటే
పైసలోస్పొరా టుకుమెన్సిస్. ఓకే, పైసలోస్పొరా టుకుమెన్సిస్ యొక్క చెరుకు యొక్క ఎర్రకుళ్ళు తెగులు కారకం పైసలోస్పొరా టుకుమెన్సిస్. అదేవిధంగా ఇంకో బిట్ చూసుకుంటే మనం చెరుకు యొక్క కొరడా లేదా కాటుక తెగులు యొక్క కారకం ఏంటి? చెరుకులో కొరడా మరియు లేదా కాటుక తెగులు యొక్క కారకం ఏంటి? యూస్టిలాగా సైటామినే అంటారు. ఓకే, చెరుకులో కొరడా లేదా కాటుక తెగులు యొక్క కారకం ఏంటంటే యూస్టిలాగానే సైటామినే అంటారు. అదేవిధంగా చూద్దాం మనం పెసర మినుము పైరుని ఆశించు పల్లాకి తెగులు యొక్క కారకం. పల్లాకి తెగులు కలుగు చేసేటువంటి పురుగేంటి? తెల్లదోమ. గుర్తుపెట్టుకోండి. ఓకే, పల్లాకి తెగుల్ని కలుగు చేసే కీటకం ఏంటంటే తెల్లదోమగా చెప్పుకుంటాం. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి పెసర మినుము పైరుని ఆశించేటువంటి పల్లాకి తెగులు యొక్క కారకం ఏంటి? ఎల్లో మొజాయిక్ వైరస్. ఓకే, పెసర మినుము పైరులను ఆశించేటువంటి పల్లాకి తెగులుని కారకం ఏంటంటే ఎల్లో మొజాయిక్ వైరస్ అని చెప్పుకోవచ్చు. గైస్, పొద్దుతిరుగుడు పంటలో త్రుప్పు తెగులు యొక్క కారకం. ఓకే, పొద్దుతిరుగుడు పంటలో త్రుప్పు తెగులు యొక్క కారకం ఏంటి? గైస్, పక్సినియా హీలియాంతి. ఓకే, పక్సినియా హీలియాంతి అని చెప్పుకోవచ్చు. పొద్దుతిరుగుడు పంటలో ఉన్నటువంటి ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు యొక్క కారకం. పొద్దుతిరుగుడు పంటలో ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు యొక్క కారకం ఏంటంటే ఆల్టర్నేరియా హీలియాంతి. ఓకే, మరొక బిట్ చూసుకుంటే పొద్దుతిరుగుడు పంటలో బూజు తెగులు యొక్క కారకం. పొద్దుతిరుగుడు పంటలో బూజు తెగులు యొక్క కారకం ఏంటి? ప్లాస్మోస్పోరా హాల్డిడే. గైస్, ప్లాస్మోస్పోరా హాల్సిడే. ఓకే, అదేవిధంగా మరికొంత బిట్స్ చూసుకుంటే మనం నువ్వుల పంటలో చీపురుకట్ట తెగులు మనం పిల్లోడి చీపురుకట్ట తెగులు అంటాము. ఓకే, పిల్లోడి చీపురుకట్ట తెగులు అంటాము. ఓకే, దాని యొక్క కారకం ఏంటని చూసుకుందాం మనం. పిల్లోడి చీపురుకట్ట తెగులు చూసుకుంటే మనం మైకోప్లాజ్మాగా చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, మైకోప్లాజ్మాగా చెప్పుకోవచ్చు. నువ్వుల ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు యొక్క కారకం. నువ్వుల్లో ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు కారకం ఏంటంటే ఆల్టర్నేరియా ససామి. ఓకే, ఆల్టర్నేరియా ససామిగా చెప్పుకోవచ్చు. చూద్దాం, నువ్వుల్లో వేరు మరియు కాండం కుళ్ళు తెగులు కారకం. నువ్వుల్లో వేరు మరియు కాండం కుళ్ళు తెగులు కారకం ఏంటి? యూజేరియం ఆక్సిస్పరం. ఓకే, యూజేరియం ఆక్సిస్పరం. యూజేరియం ఆక్సిస్పరం సైస్త్రి అని చెప్పుకోవచ్చు, ససామి అని చెప్పుకోవచ్చు. యూజేరియం ఆక్సిస్పరం ససామి. ఓకే, అదేవిధంగా నువ్వుల సర్కోస్పొరా తెగులు కారకం. నువ్వుల్లో సర్కోస్పొరా యొక్క కారకం ఏంటంటే సర్కోస్పొరా సెసామి. ఫ్రెండ్స్, ఆముదంలో గ్రేరాట్ అంటే కాయకుళ్ళు తెగులు యొక్క కారకం ఏంటి? ఆముదం గ్రేరాట్ లేదా కాయకుళ్ళు తెగులు కారకం వచ్చేసరికి బ్రోటైటస్ రిసిని. ఓకే, చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓకే, బ్రోటైటస్ రిసినిగా చెప్పుకోవచ్చు. పెసర మినుము పైరును ఆశించు బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు యొక్క కారకం. జాంతోమోనాస్ పాసియోలి. ఓకే, పెసర మినుము పైరును ఆశించేటువంటి బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు కారకం వచ్చేసరికి జాంతోమోనాస్ పాసియోలి. అదేవిధంగా ఆముదం వడల తెగులు కారకం. ఆముదంలో వడల తెగులు యొక్క కారకం ఏంటి?
అది చూసుకుంటే ఆముదంలో వడలు తెగులు కారకం వచ్చేసరికి యూజేరియం ఆక్సిస్పోరం రెసిని. ఓకే, యూజేరియం ఆక్సిస్పోరం రెసినిగా చెప్పుకుంటాం. ఫ్రెండ్స్, అదేవిధంగా చూసుకుందాం మనం ఆ వేరుశనగ ముందుగా వచ్చే తిక్క ఆకుమచ్చ తెగులు. ఈ తిక్క ఆకుమచ్చ తెగులు అనేది ఎప్పుడు వస్తుందంటే మనకి 30 రోజులు అంటే పైరు వేసినటువంటి 30 రోజులకి ఈ తిక్క ఆకుమచ్చ తెగులు, ముందుగా వచ్చేటువంటి తిక్క ఆకుమచ్చ తెగులు వస్తుంది, తెలుసు కదా. ఒక దాని యొక్క సైంటిఫిక్ నేమ్ చూసుకుంటే సెర్కోస్పోరం అరాచిడికోలా. ఓకే, సెర్కోస్పోరం అరాచిడికోలాగా చెప్పుకోవచ్చు. వేరుశెనగలో ఆలస్యంగా వచ్చే తిక్క ఆకుమచ్చ తెగులు. ఈ తెగులుకి ఆలస్యంగా వచ్చే తిక్క ఆకుమచ్చ తెగులు అనేది 45 రోజులకి వస్తుంది. సో దీని యొక్క సైంటిఫిక్ నేమ్ చూసుకుంటే సెర్కోస్పోరా పర్ఫోనేటా. ఓకే, ఆ పై బిట్ ఏంటి, సెర్కోస్పోరా అరాచిడికోలా. ఈ యొక్క వేరుశనగ ఆలస్యంగా వచ్చే తిక్క ఆకుమచ్చ తెగులు వచ్చేసరికి సెర్కోస్పోరా పర్సోనేటాగా చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా తిక్క ఆకుమచ్చ తెగులుకి కారకం ఏంటి? ఫ్రెండ్స్, చూసుకుంటే మనం చూద్దాం. తిక్క ఆకుమచ్చ తెగులు కారకాలు ఏంటంటే సెర్కోస్పోరా అరాచిడికోలా, సెర్కోస్పోరా పర్సోనేటా. ఈ రెండు కూడా తిక్క ఆకుమచ్చ తెగుళ్ళకు కారకాలు. అంటే పైన మనం ఏం చెప్పుకున్నాం, ముందుగా వచ్చే ఆకుమచ్చ తెగులు కారకం ఏంటి, ఆలస్యంగా వచ్చేటువంటి ఆకుమచ్చ తెగులు కారకం ఏంటి అని నేర్చుకున్నాం. ఇక్కడ వచ్చేసరికి తిక్క ఆకుమచ్చ తెగుళ్ళు అనేది రావడానికి కారకాలు ఏంటంటే ఆ రెండు చెప్పుకోవచ్చు. ఓకే, సెర్కోస్పోరా అరాచిడికోలా, సెర్కోస్పోరా పర్సోనేటాగా చెప్పుకోవచ్చు. ఓకే, అదేవిధంగా వేరుశనగ తుప్పు తెగులు కారకం. వేరుశనగ తుప్పు తెగులు కారకం అంటే ఫక్సీనియా అరాచిడిస్. వేరుశనగ తుప్పు తెగులు కారకం ఫక్సీనియా అరాచిడిస్. ఓకే, పొద్దుతిరుగుడులో డౌని మిల్లు కారకం. పొద్దుతిరుగుడులో డౌని మిల్లు కారకం అంటే ప్లాస్మోపోరా హాల్స్టిడే. ప్లాస్మోపోరా హాల్స్టిడే అనేది పొద్దుతిరుగుడు డౌని మిల్లులో కారకం. ఓకే, అదేవిధంగా చూద్దాం మనం వేరుశనగ తిక్క ఆకుమచ్చ తెగులు. ఓకే, తృప్తి తెగులు కారకం, పొద్దుతిరుగుడు డౌని మిల్లు కారకం చూసుకున్నాం. పొద్దుతిరుగుడు కాండం కుళ్ళు తెగులు కారకం. ఓకే, పొద్దుతిరుగుడులో కాండం కుళ్ళు తెగులు కారకం ఏంటి? పొద్దుతిరుగుడులో కాండం కుళ్ళు తెగులు కారకం వచ్చేసరికి స్క్లెరోటినియా స్క్లెరోషియారం. స్క్లెరోటినియా స్క్లెరోషియారం అని చెప్పుకోవచ్చు. కంది వడల తెగులు అంటే విల్ట్ అంటారు. ఈ యొక్క కందిలో వడల తెగులు యొక్క కారకం ఏంటి? ఫ్యూజేరియం ఉడం. ఓకే, ఫ్యూజేరియం ఉడంగా చెప్పుకోవచ్చు. కంది పైటోప్తెరా ఆకు ఎండు తెగులు కారకం. కందిలో పైటోప్తెరా ఆకు ఎండు తెగులు కారకం వచ్చేసరికి పైటోప్తెరా డ్రెసిలిరా ఖజానస్ ఖజానా అంటారు కదా. ఈ యొక్క కంది యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసరికి ఖజానస్ ఖజానా. సో అందుకని మనం ఇక్కడ కందిలో పైటోప్తెరా ఆకు ఎండు తెగులు కారకం వచ్చేసరికి పైటోప్తెరా డ్రెసిలిరా ఖజాని అంటారు. ఓకే, కందిలో వంధ్యత్వం మొజాయిక్ తెగులు కారకం అంటే స్టెరిలిటీ మొజాయిక్ వైరస్ అని చెప్పుకోవచ్చు. స్టెరిలిటీ అంటే వంధ్యత్వం కలిగింది. ఓకే, చూసుకుంటే కందిలో వంధ్యత్వం మొజాయిక్ వైరస్ తెగులు కారకం ఏంటి? పైటోప్తెరా డ్రెసిలిరా ఖజాని. ఓకే, సో చూసుకుందాం మనం ఇంకో బిట్. మనం కందిలో బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు కారకం. కందిలో వచ్చేటువంటి బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు కారకం వచ్చేసరికి జాంతోమోనాస్ కాంపెస్ట్రిస్ ఖజాని అంటారు. ఓకేనా ఫ్రెండ్స్? అదేవిధంగా నిమ్మలో బూడిద తెగులు కారకం. నిమ్మలో బూడిద తెగులు కారకం వచ్చేసరికి ఆక్రోసోడియం టంజినేనికం. ఓకే, ఆక్రోసోడియం టంజినేనికం. నిమ్మలో బూడిద తెగులు కారకం వచ్చేసరికి ఆక్రోసోడియం టంజినేనికం. అదేవిధంగా వంగలో ఫోయాసిస్ ఎండు తెగులు కారకం. వంగలో ఫోయాసిస్ ఎండు తెగులు కారకం వచ్చేసరికి
ఫోమాప్సిన్ వెక్సాన్. గైస్ ఫోమాక్సిన్ వెక్సాన్ అంటారు. వంగలో ఫోయాసిస్ ఎండు తెగులు కారకం వచ్చేసరికి ఫోమాప్సిన్ వెక్సాన్. ఓకే, నిమ్మలో గజ్జి తెగులు కారకం. స్మెల్లింగ్ మిస్టేక్ పడింది, సారీ. నిమ్మలో గజ్జి తెగులు కారకం ఏంటి? నిమ్మలో గజ్జి తెగులు కారకం వచ్చేసరికి నిమ్మని ఏమంటాం సాధారణంగా సిట్రస్ అంటాం కాబట్టి, సో జాంతోమోనాస్ కాంపెసిట్రి. ఓకే, జాంతోమోనాస్ కాంపెసిట్రి అంటారు. అదేవిధంగా ఆముదంలో గ్రేరాట్ కారకం. గ్రేరాట్ అంటే ఏమనుకున్నాం, కాయకులు తెగులు అనుకున్నాం కదా. సో ఆముదంలో గ్రేరాట్ మీద కాయకులు తెగులు కారకం ఏంటి? గైస్ మనం చర్చించుకున్నాం బ్రోటైటస్ రిస్ని. ఓకే, పెసరా మినుము. ఓకే, పెసరా మినుము ఆశించేటువంటి వేరుకుళ్ళు తెగులు కారకం ఏంటి? పెసరా మినుమును ఆశించేటటువంటి వేరుకుళ్ళు తెగులు యొక్క కారకం. గైస్ అక్కడ కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా నేను మీకు క్వశ్చన్ని అంటే నాకు అవగాహన ఉంది కాబట్టి ఆ యొక్క క్వశ్చన్ని మీకు క్లియర్గా చెబుతున్నాను, వినండి. పెసరా మినుమును ఆశించేటటువంటి వేరుకుళ్ళు తెగులు కారకం ఏంటి? గైస్ చూసుకుంటే రైజోక్టోనియా సోలానిగా చెప్పుకోవచ్చు. ఓకే, రైజోక్టోనియా సోలాని. నువ్వుల యొక్క పైరును ఆశించు పిల్లోడి కారకం. పిల్లోడి చీపుడు కరెక్ట్ తెగులు అనుకున్నాం కదా, అలా పిల్లోడి తెగులు అనేది కారకం ఏంటిదంటే మైకోప్లాజ్మా. ఓకే, మైకోప్లాజ్మాగా చెప్పుకుంటాం. పెసరా మినుము బూడిద తెగులు కారకం. పెసరా ఉంది ప్లస్ మినుము ఉంది. ఈ యొక్క పెసరా మినుములో బూడిద తెగులు యొక్క కారకం ఏంటి? ఎరిసిఫై ఫాల్గోని. ఓకే, పెసరా మినుములో బూడిద తెగులు కారకం వచ్చేసరికి ఎరిసిఫై ఫాల్గోనిగా చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా పెసరా మినుమును ఆశించేటువంటి త్రుప్పు తెగులు కారకం ఏంటి? త్రుప్పు తెగులు యొక్క కారకం. ఓకే, యూరోమైసిస్ ఫాసియోలి. యూరోమైసిస్ ఫాసియోలిగా చెప్పుకోవచ్చు. పెసరా మినుము ఆశించు సెర్కోస్పొరా ఆకుపచ్చ తెగులు. అది చూసుకుంటే సెర్కోస్పొరా కాబిసెస్. ఓకే, సెర్కోస్పొరా కాబిసెన్స్ అంటారు. పెసరా మినుమును ఆశించేటువంటి సెర్కోస్పొరా ఆకుమచ్చ తెగులు కారకం ఏంటంటే సెర్కోస్పొరా కాబిసెప్స్ అంటారు, కాబిసెప్స్ అని చెబుతారు. పెసరా మినుము. ఓకే, పెసరా మినుము కుర్నోస్పొరా ఆకుమచ్చ తెగులు కారకం ఏంటి? పెసరా మినుములో వచ్చేటువంటి కుర్నోస్పొరా ఆకుమచ్చ తెగులు కారకం ఏంటని చూసుకుంటే గైస్ 1 minute క్యాపిస్తున్నాను, చెప్పండి. పెసరా మినుములో కుర్నోస్పొరా ఆకుపచ్చ తెగులు కారకం ఏమిటి? గైస్ కుర్నోస్పొరా కాస్మికోలా. ఓకే, కుర్నోస్పొరా కాస్మికోలా అంటారు. గైస్ ఈ తెగుళ్ళ కారకాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క తెగులు కారకాల నుంచి 2 నుంచి 3 బిట్స్ రావడానికి ఆస్కారం ఉంది. సో ఖచ్చితంగా 2 బిట్స్ మాత్రం ఖచ్చితంగా వస్తాయి. ఫ్రెండ్స్ ఈ యొక్క ప్లాంట్ ప్యాథాలజీ క్లాస్ 3 అనేది చాలా చాలా జాగ్రత్తగా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఏం ఇబ్బంది లేదు. ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఫ్రెండ్స్ ఓకేనా, మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ తోటి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైన్ ఇన్, బై బై నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.